హనుమాన్ కథ వింటే మన సినిమాలను మించిన ఎలివేషన్ సీన్స్ ఎన్నో ఉంటాయి. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ అనడంలో ఆశ్చర్యమే లేదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. యుద్ధకాండలో భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు అస్త్రం ప్రయోగిస్తే వానరసేన మొత్తం కుప్పకూలిపోయింది. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. అయితే ఎలాగో తప్పించుకున్న విభీషణుడు అందరిలో కంటే వృద్ధుడైన జాంబవంతుని వెతుకుతూ వెళ్తాడు. జాంబవంతుడు కూడా పడిపోయి కళ్ళు తెరవలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు విభీషణుడు, తాతగారు బాగానే ఉన్నారా మీరు అని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు అంటాడు, హనుమంతుడు బతికే ఉన్నాడా అని. విభీషణుడు ఆశ్చర్యపోయి అడుగుతాడు, తాత మీరు అడగాల్సింది రామలక్ష్మణులకు క్షేమం కదా, హనుమంతుడి గురించి అడుగుతున్నారేంటి అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు అంటాడు, మనమందరము చనిపోయి హనుమంతుడు ఒక్కడే బతికి ఉన్న యుద్ధాన్ని గెలిపిస్తాడు. మనమందరము ఉండి హనుమంతుడు లేకపోతే యుద్ధాన్ని గెలవలేం. రామలక్ష్మణులని వానరసేనని రక్షించగలిగేది హనుమంతుడు ఒక్కడే. కాబట్టి హనుమంతుడు ఉండడం అనేది ఈ యుద్ధం యొక్క దశని మారుస్తుంది అంటాడు జాంబవంతుడు. ఇదండి హనుమాన్ గొప్పతనం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్.